ఈ గేదె 1,80,000 ఉంటే దాని పక్కన ఉన్న గేదె 1,50,000 ఉంటుంది. ఈ గేదెకి ఆ గేదెకి 30,000 తేడా ఉంటుంది. కానీ ఏమనుకుంటాడు రైతు తెలియనోడు, ఇది గేదె అది గేదె అనుకుంటాడు. 7,50,000 పెట్టుబడి పెడితే 5 గేదెలు వచ్చి రోజుకి 60 లీటర్లు పాలు ఇస్తాయి. ఉదయం సాయంత్రం 60 లీటర్లు అంటే 70 రూపాయలు చొప్పున 4,200 వస్తుంది ఒక రోజుకి ఆదాయం. నెలకు వచ్చేసి 1,26,000 వస్తుందండి. మనం ఏదో జాబ్కి వెళ్తే 8-10 గంటలు కష్టపడి పని చేస్తాం ఆడు చెప్పినట్టుగా. మన పనికి ఒక 2 గంటలు కష్టపడితే ఒక రోజు అంత మనకి గడ్డి పని లేదు అట్లా. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే అబ్బు గారి ఫామ్లోను. అన్న నమస్తేనా? నమస్తే అన్న. అన్న ప్రజెంట్ గేదెల రేట్లు తగ్గినాయన్నా వర్షాకాలం? వర్షాకాలం అయితే తగ్గినాయి అన్న. గేదె మీద 20,000 నుంచి 30,000 వరకు రేట్లు అనేది తగ్గినాయి. ఓకే. మొన్న జనవరి నుంచి మే వరకు రేట్లు 30-20,000 ఎక్స్ట్రా రేట్లు పెరగడం జరిగింది. కానీ ఇప్పుడు జూన్ నెల స్టార్ట్ అయింది, ఆల్రెడీ జూలైలో కూడా మనం రావడం జరిగింది. అవును. ఈ సీజన్ అనేది గేదెలకి బాగా ఎక్కువగా గేదెలు తయారవుతాయి. ఇప్పుడు మళ్ళీ మనకి ఫిబ్రవరి వరకు కూడా రేట్లు తగ్గుతూనే ఉంటాయండి. ఓకే ఓకే. రేట్లు అయితే తగ్గుతుంటాయి. ఈ టైంలో రైతులు వచ్చి కొనుగోలు చేయొచ్చు. రైతులు ఈ టైంలోనే ఎక్కువ కొనుగోలు చేస్తారండి. ఎందుకంటే ఎండాకాలం అనేటప్పటికి రేట్లు ఎక్కువ ఉంటాయి. అవును. ఈ 2 నెలలు పోయిన తర్వాత కొందాం గేదెని అనేవాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. ఓకే. అలాగే అడ్వాన్స్గా కూడా జనవరి ఫిబ్రవరిలో కూడా గేదెలు కొనుక్కుంటారు ఎండాకాలం వస్తుందని. ఓకే. ఇప్పుడు ఏమైందంటే అండి, గేదెలు ఎక్కువ ఎందుకు కొంటారంటే ఈ నెలలోని రైతు ప్రతి ఒక్క రైతుకి ఎంతో కొంత పొలం ఉంటుంది, వర్షాలు పడతాయి, గడ్డిలు అవి బాగా శాలలో ఉంటాయి. దానివల్ల మన ఎలాగ పొలం ఉంటాయి కాబట్టి గేదెలు కొనుక్కుంటే మనకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తారండి గేదెలు కొనడానికి. ఓకే అన్న, రైతులు గేదెలు కొంటున్నారు కరెక్టే, కాబట్టి కొంతమంది రైతులు లాస్ అవుతున్నారు అంటున్నారు. ఏ విషయంలో? అవునండి, లాస్ అనేది అవుతారని చెప్పేసి చాలామంది చెప్పడం, అలాగే డైరీలు పెట్టి ఎత్తేసిన వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఎత్తేయడానికి అన్నిటికి చాలా రీజన్ ఉందండి. ఎందుకుందంటే రైతు ఎవరైనా గేదెల ఫామ్లో గేదెల విషయంలో ఎప్పుడూ లాస్ రాదండి. ఎందుకంటే ఒక ఆవులు ఉన్నాయనుకోండి, ఆరోగ్యంలో చాలా ఇబ్బంది జరుగుతుంది ఆవులకి. వాటి వల్ల అనారోగ్యం వల్ల ఆవులు డామేజ్ అవుతాయి, దానివల్ల రీసేల్ కూడా ఉండదు ఆవులకి, అలా లాస్ అవుతారు. గేదె అనేది ఎప్పుడు లాస్ ఉండదండి. గేదెకి మన ఉన్నటువంటి జనాలకి ఒక అనుబంధం అండి ఆ రెండు. గేదెలు అనేవి ఎందుకు లాస్ కాదు అంటే, ఇప్పుడు యువత చాలా ఎక్కువ మంది డైరీ ఫామ్ పెడదామని చెప్పి పెట్టి 1 సంవత్సరం 6 నెలల నుంచి ఎక్కువ పెట్టుబడి పెడేస్తామని షెడ్లకి 5-6 లక్షలు పెట్టుబడి కాకుండా 10 నుంచి 15 లక్షలు పెట్టుబడి పెడతా ఉన్నారు చాలామంది. పెట్టి ఎంత డబ్బులు 40-30 లక్షలు ఆ గేదెల డైరీ ఫామే పెట్టి ఒకేసారి ఎత్తేస్తే 20-30 లక్షలు లాస్ రావడం జరుగుతుందండి. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే, రైతు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడు మామూలుగా సామాన్య రైతు ఉన్నాడు అనుకోండి, ప్రతి ఒక్కరికి గేదెను ప్రత్యేకించి ఎవరు మేపరు. అంటే డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళే ప్రత్యేకంగా గేదెలు మేపుతూ ఉంటారు. మిగతా రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతుకి పొలం ఉంటుందండి, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు. వాళ్ళు ఏం చేస్తారంటే 2 గేదెలు కొనుక్కుంటారండి. 2 గేదెలు కొనుక్కొని ఆ పొలంలోకి వెళ్ళి ఆ పొలం పని చూసుకుంటూ గడ్డి కోసుకొని గేదెలు వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మెయింటెనెన్స్ జీరో అండి. అంటే వీళ్ళు 2 గేదెల మీద ఉదాహరణకి ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారండి. అంటే 1,50,000 గేదెలు లెక్కెట్టుకోండి. ఓకే. 2 గేదెలు కలిసి 3 లక్షలు. ఆ 3 లక్షలు పెట్టుబడి పెడితే రోజుకి తక్కువలో తక్కువ ఒక గేదె వచ్చి పూటకి 6 లీటర్లు లెక్క పెట్టుకోండి. 2 గేదెలు కలిసి 12 లీటర్ల పూటకి అంటే 24 లీటర్లు రోజుకి అవుతుందండి. 24 లీటర్లు అంటే లీటర్ 70 రూపాయలు లెక్క పెట్టుకోండి. అంటే కొన్ని చోట్ల 80 ఉంటుంది, కొన్ని చోట్ల 90 ఉంది, 100 ఉంది. అంటే 70 రూపాయల కింద అయితే లేదు. లీటర్ 70 లెక్క పెట్టుకున్నా 1,600 రూపాయలు రోజుకి వస్తుందండి. అంటే నెలకు వచ్చేసి 48,000 రూపాయలు వస్తుందండి ఒక 2 గేదెల మీద. ఓకే. 48,000 రూపాయలు కూడా ప్రతి నెల కూడా అతనికి జీతం కింద మినిమం 48,000 రూపాయలు ప్రతి నెల వచ్చినట్టే రైతుకి. ఎందుకంటే ప్రత్యేకించి గేదెలు మేపడం, అతను పొలం పని చేసుకుంటూ 1 గంట ఏదో టైంలో గడ్డి కోసం వేసుకుంటాడు. అదొక రకమైనటువంటి విధానం అండి. ఎక్కువ రైతులందరూ అలాగే ఎప్పటి నుంచో రైతు గేదెలు అనే కోణంలో వెళ్తూ ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఉన్న యువత డైరీ ఫామ్లు పెట్టాలని చెప్పి ఎక్కువ మంది ఆరాటపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా జాబు చదువుకొని ఉంటున్నారు, డిగ్రీ ఇంటర్మీడియట్, జాబులు గవర్నమెంట్ జాబులు రావడం లేదు. ఫోన్లోనే ఏదో జాబ్ ఎదుక్కుంటే 15,000 నుంచి 30,000 మధ్యలో జీతం ఉంటుంది. అందులో వాళ్ళు చెప్పినట్టు వింటూ మనకైనా ఇంట్లో ఏమైనా ఇబ్బందులు అయినా ఎక్కడికి వెళ్లకుండా, ఏ ఫంక్షన్లకు వెళ్లకుండా ప్రతిరోజు టైం టు టైం డ్యూటీ చేస్తే ఉంచుతాడు, లేకపోతే తీసేస్తాడు అతను. అలా కాకుండా యువత ఏం ఆలోచిస్తున్నారో, మనం ఎవరి దగ్గర ఒక 20,000కి 30,000కి పని చేయడం ఎందుకు, మనం సొంతంగా ఒక 5 గేదెలను పెట్టుకొని మనం పని మనం చేసుకుంటూ 10 మందికి ఆదర్శంగా ఉండాలి అనే విధంగా కొంతమంది యువత ఆలోచిస్తూ ఉన్నారు. నేను యువతకు చెప్పేది ఏంటంటే, 5 గేదెలు కొనుక్కోండి. అంటే 7,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి మీరు.
అంటే ఒక 10,000 అటు ఇట్లో 7,50,000 పెట్టుబడి పెడితే 5 గేదెలు వచ్చి రోజుకి 60 లీటర్లు పాలు ఇస్తాయి ఉదయం సాయంత్రం. 60 లీటర్లు అంటే 70 రూపాయలు చొప్పున 4,200 వస్తుంది ఒక రోజుకి ఆదాయం. నెలకు వచ్చేసి 1,26,000 వస్తుందండి ఒక నెలకు వచ్చి. మెయింటెనెన్స్ అంటారా, ఆ సొంత మనిషి ఒకడైతే 5 గేదెలని ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు. ఆ గేదెలకి జీతకాన్ని పెట్టక్కర్లా, ఇక్కడ జీతం ఎవరికి అవసరం లేదు. ఇతను ఎక్కడో డ్యూటీ చేసేది ఆ డ్యూటీయే ఈ 5 గేదెలే చేసుకుంటే అతను సొంత పని అతను సొంతంగా చేసుకొని అతను నచ్చినట్టు హ్యాపీగా ఉండొచ్చు. అంటే నెలకు 1,20,000 26,000 వస్తుంది కదండి. ఒక గేదె వచ్చి 7-8 నెలలు పాలు ఇస్తుందండి. ఓకే, అంటే ఇంచుమించులో 9 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వస్తుందండి ఈ గేదె పాలు ఒట్టిపోయేటప్పటికి. అవే 5 గేదెలు ఈ పాలు ఇస్తానే మనం 4-5 నెలల తర్వాత ప్రెగ్నెంట్ చేయించగలిగితే ఈ గేదెలు మళ్ళీ ఒక 5-6 నెలలు ఖాళీ గేదెలు మేపుకుంటే మళ్ళీ మనం ఏ డబ్బు అయితే పెట్టామో 7,50,000 ఇది వచ్చేది సంవత్సరం. ఈ సీజన్కే 9 లక్షల దగ్గరలో వస్తుంది. మళ్ళీ అదే గేదెలు మనం ఒక 5-6 నెలలు ఖాళీగా మేపి మళ్ళీ తయారు చేసుకున్నట్లయితే మళ్ళీ 8 లక్షలు 8,50,000 మళ్ళీ గేదెలు వస్తాయండి. ముందు సంవత్సరం 7,50,000 కొంటే మళ్ళీ సంవత్సరం 1,00,000 రూపాయలు పెరుగుతాయి గేదెల మీద. ఓకే, అంటే ప్రతి సంవత్సరం రేటు పెరుగుతుంది పెరుగుతుంటుంది. అవును, అలాగా ఇంచుమించులో మన డబ్బులన్నీ కూడా పాల మీద 7-8 నెలల్లో మనం పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. ఇవి ఒక 5 నెలలు కష్టపడి మేపుకుంటే మళ్ళీ 8 లక్షల రూపాయలు లాభం వచ్చినట్టండి మనకి. తర్వాత దూడలు, ఈ 5 దూడలని కంపల్సరీగా పెంచే విధంగా రైతు చూడాలండి. ఒకవేళ 1-2 మన టైం బాగోపోతే చనిపోతాయి. మ్యాక్సిమం 2 దూడలు మిగిలిన 2 దూడలు 2,50 లక్షల రూపాయలు వస్తాయండి సంవత్సరం 2 సంవత్సరాల్లో. అండ్ ఆ రకంగా కూడా రైతుకి చాలా మేలండి. లేదు మనం ఒక 10 గేదెలు పెడదాం, మనకి సాగు కోసం ఉంది, డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు 10 గేదెలు పెట్టుకోండి, ఒక బేహర్ అవుతుందా పెట్టండి. అతనికి మనం సపోర్ట్గా ఉండండి. సపోర్ట్గా ఉంటే మనం ఆ పొలంలో గడ్డి అని అది మనం చూసుకుంటాం. బేహర్ 10 గేదెలు కూడా వర్క్ చేస్తాడు. ఒక 20,000 రూపాయలు అతనికి ఇచ్చినట్లయితే ఈ 10 గేదెల మీద కూడా మనకి రోజుకి 120 లీటర్ల పాలు వచ్చే విధంగా ఉంటుంది. 120 లీటర్లు అంటే రోజుకి 14-15 రోజుకి వస్తూ ఉంది. దీని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదాయం బాగుంటుంది, రైతులు కూడా బాగుంటారండి. ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అన్ని జీతకాల మీద ఆధారపడి మెయింటెనెన్స్ ఎక్కువ పెట్టుకొని దానా ఖర్చులు మెయింటెనెన్స్ ఎక్కువ పెట్టుకొని చేసుకుంటారు. అయితే ఇందులో దానాకి ఉంది కదన్నా, దానా పెట్టాలి కదా, దాని ఖర్చు అవుతుందని అడుగుతారు మీరు. దానా అనేది పూర్వం రోజుల్లో మనం ఇప్పుడు కూడా ఎవరో దానా అనేది ఎవరు తెలియదండి. అప్పుడు కూడా 5-6 లీటర్ల పాలు ఇచ్చే గేదెలే ఉండేవి. ఇప్పుడు మార్పు అనేది ఏం జరిగింది, మన దగ్గర కష్టపడే విధానం తగ్గింది, అంతా కూలీల మీద ఆధారపడే పరిస్థితి. ఇక్కడ దానా అనేది ఏంటంటే ఇదిగోండి సూపర్ నేపర్ గడ్డి, గతంలో కూడా చెప్పాను వీడియోలో. ఇది 15 అడుగులు హైట్ చూస్తుంది గడ్డి. ఒక 2-3 అడుగులు గడ్డి కోస్తే ఒక మనిషి మోయలేడు గడ్డి. అంటే అంత గడ్డి ఎక్కువ అవుతున్నారు మోపులు. దీనికి ఒక గంట సేపు కానీ గడ్డి కోయగలిగితే 10 గేదెలకి సాయంత్రం వరకు గడ్డి సరిపోతుందండి. అంటే గంట కష్టపడాలండి మనం, ఒక గంట కూడా మనం కష్టపడిపోతాలండి. మరి మనం ఏదో జాబ్కి వెళ్తే 8-10 గంటలు కష్టపడి పని చేస్తాం ఆడు చెప్పినట్టుగా. మన పనికి ఒక 2 గంటలు కష్టపడితే ఒక రోజు అంత మనకి గడ్డి పని లేదు అట్లకి. ఈ 2 గంటలు కూడా కష్టపడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మెయింటెనెన్స్ పెరిగిపోతుంది, దానాలు పెరిగిపోతాయి, ఇవన్నీ కూడా పెరిగిపోతాయండి. ప్రధానంగా నిన్న ఒక రైతు వచ్చాడు మా దగ్గర జనగామ నుంచి. ఆ వీడియో కూడా నేను తీసాను, మీ వీడియోలో వస్తుంది. అతను గతంలో 6 గేదెలు ఇవ్వడం జరిగిందండి. రెండోసారి మళ్ళీ నన్ను వచ్చి 10 గేదెలు తీసుకున్నాడు. అతనికి అనుభవం ఉంది పూర్తిగా, ఏ గేదెలు తీసుకుంటే బాగుంటుంది, అట్లా రింగు క్వాలిటీ ఏంటి, రొమ్ములు ఎలా ఉండాలి, గేదె పర్సనాలిటీ ఎలా ఉండాలి అనేటి ముందు ఫస్ట్ అవగాహన ఉండాలండి. ఏదైనా అంతే. ఇప్పుడు ఒక గేదెల డైరీ అనే కాదండి, ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఒక వ్యవసాయం చేసేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా వ్యాపారం చేసినా మనకు అవగాహన అంటూ లేకపోతే కంపల్సరీగా మోసపోతాం, మనం లాస్ అయిపోతామండి. ప్రతి ఒక్క దాని మీద కూడా మనకు అవగాహన ఉంటేనే మనం చేయగలండి. ఇప్పుడు మనం ఉదాహరణకు ఉందండి, మనం ఒక ఊరు వెళ్ళాలనుకుంటే పలానా ఊరు అని మనకి ఒక ఆలోచన ఉంటేనే డైరెక్ట్గా వెళ్ళగలం. అది తెలియదు అనుకోండి, ఏం చేస్తాం, ఏదో 4-3 అడుగుతాం, ఒకడమ్మ ఇలా వెళ్ళాలంటాడు, ఒకడు అలాగ వెళ్ళాలంటాడు, కన్ఫ్యూజ్ అవుతాం కదండి. అలాగే మనలో ఎంతో కొంత ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం, ఒక డైరీ పెడతాం అంటే అవగాహన ఉండాలి ఫస్ట్. అవగాహన ఉంటే కంపల్సరీగా లాభం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఏంటంటే రండి, ఫస్ట్ మీరు 5 గేదెలు పెడదాం అనుకున్నారా, 2 గేదెలు 10 గేదెలు అనేది వచ్చి చూసుకోండి. అన్ని గేదెలు చూసుకొని మంచి నెంబర్ 1 గేదెలు తీసుకోండి. గేదెకి సంబంధం ఉండదు. ఈ గేదె 1,80,000 ఉంటే దాని పక్కన ఉన్న గేదె 1,50,000 ఉంటుంది. ఈ గేదెకి ఆ గేదెకి 30,000 తేడా ఉంటుంది. కానీ ఏమనుకుంటాడు రైతు తెలియనోడు, ఇది గేదె అది గేదె అనుకుంటాడు. మన దగ్గర 1,80,000 గేదెని అడుగుతాడు, పక్కకి వెళ్ళి 1,50,000 గేదెని కొనేస్తాడు ఇంకో డైరీకి వెళ్ళి. ఏమనుకుంటాడు, అబ్బుగారి డైరీలో
1,80,000 చెప్పాడు, ఇక్కడ 1,50,000కి వచ్చింది అనుకుంటాడు. కానీ దానికి చాలా తేడా ఉంటుంది క్వాలిటీ. అంటే అతనికి తెలియదు కదా. అదే తెలుసున్నవాడు అన్నాడు అనుకోండి, నా డైరీ వచ్చిన తర్వాత 10 డైరీలు తిరిగినా క్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాడు రైతు. అవును. అవగాహన ఉంటే. అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర 1,60,000 అడుగుతారు, ఇంకో దగ్గర 1,30,000 కూడా వేస్తారు. ఇలా కూడా రైతులు లాస్ అయిపోతూ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ మనం కొనేటప్పుడు వస్తువుని మంచి బ్రీడ్ అనేది తీసుకుంటే 10,000 కానీ 20,000 ఎక్కువ ఉన్నాయి. మంచిగా తీసుకుంటే రేపు పొద్దున అమ్ముకునేటప్పుడు రీసేల్ వాల్యూ ఉంటుంది. దాన్ని పుట్టే దూడ బ్రీడ్ వస్తుంది. ఇది పాలు మిల్క్ ఎక్కువ ఇస్తుంది. దానికి 2-3 ఈతలు 4 ఈతలు మనం షెడ్లో ఉంచుకున్నప్పటికీ కూడా మన లాస్ రాదండి. తీసుకునేటప్పుడు తక్కువ రేటుకి వస్తుందని తీసుకున్నాం అనుకోండి, అమ్ముకునేటప్పుడు ఎవరు కొనరు. దాన్ని పుట్టే దూడ సరైనటువంటి బ్రీడ్ ఉండదు. అది పాలు 3 లీటర్లు 4 లీటర్లు కానీ ఎక్కువ అవుతుంది. అది రైతులు చెప్పేది మనం. అయితే రేట్లు అయితే గతంలో మన వీడియోలు 2-3 సంవత్సరాల కింద తీసిన వీడియోల్లో 90,000 నుంచి 1,30,000కి రూపాయి ఎక్కువ లేదు. అవును. మీకు నచ్చిన గేదెని షెడ్లోకి వచ్చి 1,30,000 తీసుకోండి అని చెప్పేవాళ్ళం అండి గతంలో. అవును సార్. అయితే సడన్గా మన జనవరి నుంచి ఇప్పటి వరకు 56,000 పెరిగిందండి ఒక గేదె మీద. అవును సార్. అయితే ఇప్పుడు ఏమైందండి, 90కి 1,00,000, 1,10,000, 1,20,000 గేదె లేదండి. స్టార్టింగ్ రేటే 1,20,000 నుంచి 1,80,000 వరకు వెళ్ళిపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రేటు పెరగడానికి చాలామంది రైతులు గేదెల్ని సూడు కట్టించకపోవడం, ఆ గేదెల్ని 2 ఈతలు 3 ఈతలు ఉంచకపోవడం, ఎక్కువ గేదెలు కట్టింగ్కి వెళ్ళిపోవడం, రైతులు గేదెల్ని ఎక్కువ మంది మేపకుండా ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి కొట్టు దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ పాలు తెచ్చుకొని తాగే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి గేదెల రేట్లు అనేవి ఎక్కువ పెరిగినాయండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్యాకెట్ పాలు లీటర్ తెచ్చుకుంటే హ్యాపీగా 5 నిమిషాలు బండి మీద తెచ్చుకుంటే సరిపోతుంది కదా, మన గడ్డి కొయ్యాలి, గేదె దగ్గర మన పని చేయాలి, ఇవన్నీ యాతన ఎందుకు మనకి అనుకుంటున్నారండి. పాలు విషయంలో మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, సెల్లో చూస్తూ ఉన్నాం, ఎంత కల్తీ జరుగుతుందో చాలామంది చూస్తూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి కల్తీ జరుగుతుంది పాల విషయంలో. ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి అనుకుంటే ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఎకరం పొలం ఉంటుంది. కనీసం ఒక్క గేదెనైనా మేపుకొని పాలు మనం తాగినట్లయితే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు. అలాగే నోరు లేనటువంటి జంతువు గేదె కాబట్టి దాన్ని మేపడం వల్ల మనకు కూడా పుణ్యం ఉంటుంది. ఆ గేదెకి మనుషులకి అనుసంధానం కాబట్టి ప్రతి ఒక్క రైతు గేదెను కొనుక్కొని మంచి ఆదాయం తీసుకొని బాగుండాలని ప్రతి రైతుని కోరుకుంటా ఉన్నానండి. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.